ఎల్లో రోజెస్ ఫీచర్స్ బెస్ట్, గేమ్సే బెస్ట్. ఎల్లో రోజెస్ ఫీచర్స్ బెస్ట్, గేమ్సే బెస్ట్. ఏంటిది? ఎందుకు ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారు? చూడండి, తనేమో ఫ్రెండ్ యాప్ లో గేమ్ ఫీచర్సే బెస్ట్ అంటుంది, నేనేమో ఎల్లో రోజెస్ ఫీచర్స్ ఇంకా బెస్ట్ అంటున్నా. అవును, గేమ్సే బెస్ట్ ఫీచర్, దాంట్లో తప్పేముంది? లూడో అండ్ క్యారమ్స్ ఆడుతుంటే ఫుల్ ఫన్గా ఉంటుంది, కొత్త ఫ్రెండ్స్ కూడా అవుతారు కదా, వేరే వాళ్ళతో ఛాలెంజ్ కూడా చేయొచ్చు, అండ్ ఫుల్ టు టైం పాస్ కదా. అవును, మాట్లాడుతున్న ప్రతి నిమిషం ఎల్లో రోజెస్ వస్తాయి, అవి ఫ్రెండ్ వ్యాలెట్లోకి యాడ్ అవుతాయి, దానిని రియల్ మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నువ్వు గిఫ్ట్స్ విన్ అయ్యావు కదా మరి. సరే తల్లి, నువ్వు కాదు నేను కాదు, మన ఫ్రెండ్ యాపే బెస్ట్ యాప్, దానికి మనం ఇద్దరం ఎందుకు గొడవ పడడం? వెళ్ళి ఇంకా కొత్త ఫ్రెండ్స్ని చేసుకుందాం, ఇంకా గిఫ్ట్స్ విన్ అవ్వచ్చు. పదా. మీరెందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు? వెళ్ళి మీరు కూడా కొత్త ఫ్రెండ్స్ని చేసుకోండి. బాయ్. కావ్య, చెప్పవే, కాల్ చేసావు? ఏం లేదే, నేను లిఫ్ట్లో ఉన్నాను, సడన్గా లిఫ్ట్ ఆగిపోయింది, కిందకెళ్ళి ఏమైందో కనుక్కుంటావా? అయ్యో అవునా, సర్లే, నువ్వేం కంగారు పడుకో, నేను కనుక్కుంటా, ఓకేనా? సరే, వస్తున్నా. అన్నా, లిఫ్ట్ స్టక్ అయిపోయిందంట, నా ఫ్రెండ్ ఉండిపోయింది లోపల. నేను అదే ట్రై చేస్తున్నా, వచ్చారా 1 అవర్ పడుతుందంట. 1 అవరా? అయినా నువ్వు కలిసిన ప్రతిసారి ఏదో ఒకటి అవుతూనే ఉంది. ఆ మాట నేను అనాలి, మీరు అడుగు పెట్టగానే అప్పుడు బండ అయిపోయింది, ఇప్పుడు లిఫ్ట్. నేను చెప్పే. ఒసేయ్, అది సెట్ అవనికి ఇంకొక 1 అవర్ పడుతుందంట. 1 అవరా? యా. ఒక్కదానివే ఉన్నావా లోపల? లేదులే, ఇంకొక అతను కూడా ఉన్నాడు. అయ్యో అవునా, జాగ్రత్త మరి. వీడికంత సీన్ లేదులే. సర్లే, తొందర సెట్ అయిపోదులే, నేను ఇక్కడే ఉంటా, ఓకేనా? ఏంటది 1 అవర్ ఏదో? ఏంటి బ్రో, గట్టిగా మాట్లాడు. బ్రో కాదండి, నా పేరు ఆర్య. సరే ఆర్య బ్రో, ఏమో అన్నారు? ఏం లేదు, 1 అవర్ ఏదో అంటున్నారు. ఇంకో 1 అవర్ టైం పడుతుందంట. 1 అవరా? 1 అవర్ అంటే ఇప్పుడు నా ఇన్వెస్టర్స్కి ఏం చెప్పాలో, నేను నా ప్రాజెక్ట్ ఏమైపోతుందో, నా మీటింగ్. అయ్యా, ఇది దరిద్రపు లిఫ్ట్ ఇప్పుడు అయిపోవాలి. ఊగకండి, ఊడిపోద్ది. ఏంటి? లిఫ్ట్, మనం స్టక్ అయ్యాం. ఓకే, పోయింది నా స్టార్ట్అప్ కొన్న ఒక్క హోపు కూడా పోయింది. ఎప్పుడు ఇంతేనా మీరు? పోయింది, చచ్చిపోయింది, అయిపోయింది, ఎప్పుడు నెగిటివేనా? కొంచెం కూడా పాజిటివిటీ లేదా? మరేం చేయాలి, అతను పర్టికులర్గా ఆ టైంకి రమ్మని చెప్పాడు, మరి ఇప్పుడు ఇంప్రెషన్ పోతుంది కదా. ఇప్పుడు మీరు టెన్షన్ పడితే మాత్రం లిఫ్ట్ ఏం ఓపెన్ అవ్వదు కదా. ఒక పని చేద్దాం, ఎలాగో 1 అవర్ టైం ఉంది కదా, మీరు మీ మీటింగ్ గురించి మాట్లాడకండి, నేను నా ఆఫీస్ గురించి మాట్లాడను. టైం ఉంది కాబట్టి ఒకరి గురించి ఒకరం పరిచయం పెంచుకుందాం. ఏంటి, ఓకేనా? ఏంటేం మాట్లాడవు? నేనేం చేయను నిన్ను, కొంచెం ఫ్రీగా ఉండు. ఓకే. నీకు నిజంగానే మొహమాటమా, లేకపోతే నా దగ్గర నటిస్తున్నావా? అంటే అది అర్థమైంది. మరి ఇలా ఉంటే కష్టం కదా. లేదండి, అమ్మాయిల దగ్గరే కొంచెం సిగ్గు, అందరితో బాగానే ఉంటాను. సరే, ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తా. నా పేరు దివ్య, నేను బీటెక్ చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్నా. నాన్న బిజినెస్ మ్యాన్, అమ్మ హౌస్ వైఫ్. నా పేరు ఆర్యన్, మిడిల్ క్లాస్ అబ్బాయిని. నేను బీటెక్ చేశాను, కానీ నాకు బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. రీసెంట్గా నేను స్టార్టప్ కూడా స్టార్ట్ చేశాను, ఇన్వెస్టర్స్ కోసం సర్చింగ్. కరెక్ట్గా ఈరోజు మీటింగ్ ఉంది, ఇప్పుడే ఇలా అయింది. ఇందాకే ఆ టాపిక్ రాకూడదన్నాను కదా. సరే సరే, సారీ, నా గురించి అయితే అంతే. మీ ప్రాపర్ ఎక్కడా? ఇదే హైదరాబాద్. హైదరాబాదా? నాకంటే ఆఫీస్కి దూరం అవుతుంది, ఇబ్బంది కదా అని నేను ఇక్కడికి వచ్చాను. మరి నువ్వెందుకు వచ్చావు?
రాలేదు, ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. ఏంటి గెంటేశారా? ఎందుకు? నాన్న, మీతో విషయం మాట్లాడాలి. ఏంటి? అది నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. ఏమండి, వాడేదో చెప్తున్నాడు కదా. జాబ్ మానేసి ఏం చేద్దామని? అంటే స్టార్టప్. ఏంటి స్టార్టప్? అదే నాన్న, బిజినెస్ స్టార్ట్ చేద్దామని. బిజినెస్ కాదు కానీ నోరు మూసుకొని జాబ్ చేసుకో. నాన్న, నేను సీరియస్గా చెప్తున్నాను. సీరియస్ ఏంట్రా సీరియస్? 4 పైసలు సంపాదించగానే కొమ్ములు వచ్చినాయా? బిజినెస్ అంటే అసమస్య అనుకుంటున్నావా? బిజినెస్ చేస్తాడంట బిజినెస్. మీకు చేత కాలేదని ఎవరికి అవ్వదు అనుకోకండి. ఏంట్రా ఏమన్నాడే వాడు? ఏం లేదండి, చిన్నపిల్లాడు ఏదో అన్నాడు తెలియక. ముందు మీరు కాఫీ తీసుకోండి. నువ్వు ప్రతిసారి వాడిని వెనకేసి రాకు. వాడేదో అన్నాడు, నాకు చేత కాలేదు, వాడికి అవుతుందంట. సారీ నాన్న, నేనేదో. నీకు ఇష్టం వచ్చినట్టు తగలాడు, కానీ ఆ బిజినెస్ సక్సెస్ అయ్యేంత వరకు ఇంట్లో అడుగు పెట్టకు. ఏంటండి మీరు? వాడేదో తెలియక మాట్లాడుతుంటే మీరు కూడా చిన్నపిల్లాడా ప్రవర్తిస్తున్నారు. ఇదిగో మధ్యలో నువ్వు మాట్లాడుకో. నీ కొడుకు పెద్ద మొనగాడయ్యాడు, చూద్దాం ఏం చేస్తాడు. సరే నాన్న, బిజినెస్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే నేను మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడతాను. మరి ఏంటో నువ్వు కూడా పిచ్చిలేసిందా ఏంటి? బిజినెస్ లేదు ఏం లేదు, ఇంట్లో ఉండు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అక్కర్లేదు, బ్యాగ్ తీసుకుని బయలుదేరు. రేయ్, బాగా పొగరెక్కువైపోయింది 4 డబ్బులు సంపాదించేటప్పటికి. పోనీ బయటికి, ఎలా బ్రతుకుతాడో చూద్దాం. ఆర్య, నా మాట వినరా? ఆర్య, వాడు నిజంగానే వెళ్ళిపోతున్నాడు, ఆపండి. ఏమండి ఏమండి? వామ్మో, ఇలా కనిపించే నీ వెనకాల ఇంత డ్రామా ఉన్న బ్యాక్ స్టోరీ ఉందా? ఎలా కనిపిస్తున్నాను? ఎలాగో అలానే గాని ఆ గొడవ తర్వాత నువ్వు ఇంటికెళ్ళదా మళ్ళీ? లేదు. ఎన్ని రోజులవుతుంది ఇంటి నుండి వచ్చి? రోజులా? నియర్లీ 1 year అవుతుంది. 1 year? 1 year నుంచి నువ్వు ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదా? అలా ఏం లేదు, అమ్మతో అప్పుడప్పుడు మాట్లాడేవాడిని, నాన్నతో అయితే అసలు మాట్లాడలేదు. ఎందుకంత పంతం? కొంచెం తగ్గొచ్చు కదా. తగ్గితే తప్పేంటని మీరు అంటారు కానీ తప్పుంటేనే తగ్గాలని నేను అంటాను. అది మీకు అర్థం కాదులేండి దివ్య గారు. హలో, ఇలాంటివి ఎన్ని గొడవలు అయి ఉంటాయి మా ఇంట్లో, కానీ మనం దాన్ని అలా అలా మేనేజ్ చేసాం. అబ్బా, ఎలా ఎలా మేనేజ్ చేశారు? రీసెంట్గా మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చుట్టుముట్టి దాడి చేద్దామని డిసైడ్ అయ్యారుగా. ఇంకెందుకు లేటు, కానిచ్చేయండి. దాడి కాదు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఎవరికో ఎప్పుడో చెప్తే లక్షంతలేసి వస్తా. ఏంటి కామెడీయా? పెళ్ళి నీకే. నువ్వు కూడా ఏంటన్నా అమ్మలాగా? నేను మాట్లాడేది కరెక్టే గారా, తప్పే ఉంది. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఏంటి, 30 ఏళ్లకు పెళ్లి చేసుకుంటావా? అమ్మా, నీకంతలా పెళ్లి చూడాలని ఉంటే నువ్వే చేసుకో నాన్నతో ఇంకోసారి పెళ్లి. నా మీద అరవకు. ఏం మాట్లాడుతున్నావు దివ్య? పెద్ద చిన్న తేడా లేదా? అమ్మతో అలాగైనా మాట్లాడేది? ఇప్పటిదాకా నీకు నచ్చినట్టు చేసావు, బీటెక్ అని జాబ్ అని. ఇప్పటి నుంచి మేము చెప్పినట్టు నువ్వు విను. అలా కాదు నాన్న. ఎలాగైనా కానీ సంబంధాలు చూడడం స్టార్ట్ చేసాం, మూసుకొని పెళ్లి చేసుకో. ఎందుకండి ఎప్పుడు లేని అంత గట్టిగా అరిచారు? పాపం అది ఫీల్ అయినట్టుంది. ఫీల్ అయితే అయింది. అరే, నువ్వంటే మినిమం రెస్పెక్ట్ లేకుండా పోతుంది దానికి. పోతే పోయింది, మన కూతురే కదా. నన్ననకపోతే ఇంకెవరిని అంటుంది? మీరు మరీను.
సారీ నాన్న. అయినా అమ్మ నేను కాకపోతే ఇంకెవరు తిడతారు నాన్న? నాకు ఆ హక్కు ఉంది. అయినా అమ్మ అంటేనే మనల్ని మనం అనుకోవడంలో తప్పే ఉంది చెప్పు. అలా నా అమ్మ నేను తక్కువ చేయట్లేదు. ప్రపంచంలో అమ్మని ప్రేమించినోడు ఎవడైనా ఉంటాడా? ఒకవేళ ఉన్నా వాడికి మా అమ్మలాంటి అమ్మ ఉండుండదు. ఇప్పుడు చెప్తున్నా నాన్న, నేను పెళ్లి చేసుకుంటా. మీరు చూసినోన్నే పెళ్లి చేసుకుంటా. కానీ నాకు కొంచెం టైం కావాలి. అమ్మాయి నుండి అమ్మలా మారడానికి ఒక అర్హత ఉంటుంది. అది నాకు ఇంకా రాలేదు నాన్న. లేదు, నేను మోనార్క్ని, నేను చెప్పినట్టే వినాలి, పెళ్లి చేసుకోవాలి అని అంటే చెప్పండి. అన్నీ మూసుకొని పెళ్లి చేసుకుంటా. ఏం వద్దులే, నీకు నచ్చినప్పుడే చేసుకో. థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ. రాజ్యలక్ష్మి, చూసావా నీ ప్లాన్ని ఎలా ఫ్లాప్ చేశాను? అనుకున్నది సాధించావుగా. మొండిదానివే నువ్వు. మొత్తానికి బాగానే కవర్ చేశారుగా. కవర్ ఏముంది దాంట్లో? నాకు అనిపించింది ఉన్నదన్నట్టుగా చెప్పానంతే. ఎప్పుడూ కూడా మనసులో ఉన్న మాట నోటి నుండి బయటకు రాకపోతే సమస్యలు రావడం మొదలవుతాయి. నీ విషయంలో కూడా అదే జరిగింది. నీ మనసులో ఉన్న మాట ఎప్పుడైనా మీ నాన్నతో చెప్పావా? ఎప్పుడైనా వెళ్ళి మనసు విప్పి మాట్లాడు, అన్నీ సర్దుకుంటాయి. హలో, నేనేమంటున్నానో వింటున్నావా? కానీ నేను ఇంట్రోవర్ట్ని కాబట్టి. ఏచి ఆపు. ఇంట్రోవర్ట్ అంట, ఇంట్రోవర్ట్. మాట్లాడడం చేత కాదని చెప్పు. అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఏదైనా రాకపోతే దానికి ఒక పేరు పెట్టి మేమీది అని చెప్పుకోవడం. అంటే నేనేమంటున్నానంటే, ఏం మాట్లాడకు, ఇంట్రోవర్ట్వి కదా. అలా అని క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర కూడా మాట్లాడకుండా ఉంటామా? అలాంటప్పుడు అందరితో కూడా అలానే మాట్లాడాలి కదా. అప్పుడు మాటలు రావు. ఎందుకంటే మీకు భయం, ఎవరేమనుకుంటారని భయం. నీ మాటలతో ఎవరు జడ్జ్ చేస్తారా అని భయం. అవతలవాడు ఫీల్ అవుతున్నాడేమో అని భయం. చూడారియా, ఇలాంటి భయాలు పెట్టుకుంటే మనం ఏం చేయలేం. ఈ మూఢనమ్మకాల కన్నా ఈ ధైర్యం చాలా గొప్పది. హలో. సార్, స్టార్ట్ అయ్యాను సార్, వచ్చేస్తున్నాను. మీరు మారర్లే, రైట్. హలో, ఏమైంది ఇప్పుడు? మాట్లాడాను కదా. కానీ అబద్ధం చెప్పావు కదా. మరి ఇంకేం చెప్పాలి? లిఫ్ట్లో ఇరుక్కుపోయాను, నేను ఇప్పుడే రాను, వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పాలా? అవును చెప్పాలి. ఇప్పుడు అబద్ధం చెప్పావు, అక్కడికి వెళ్ళాక ఏం చెప్తావు? అప్పుడు ఏదో ఒకటి చెప్తాను. ఆ చెప్పేదేదో ఇక్కడే నిజం చెప్తే అయిపోతుంది కదా. నీకు అర్థం కాలే, నువ్వు ఉండు. వింటున్నాను కదా అని అప్పటి నుంచి ఏదో ఒక సోది చెప్తున్నావు. నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. సారీ. సారీ. సారీ సార్. సేఫే కదా. ఏంటయ్యా? వాడేం చేయలేదు కదా. వాడు నన్ను. లిఫ్ట్ ఇద్దామా? వద్దులే. చా, కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇస్తుంది.
ఏమైందిరా ఎక్కడున్నావు? అరే బండ అయిపోయిందిరా, వస్తున్నాను. జోక్ చేయకార్యా. నీ అబ్బాయి ఈ టైంలో ఎవరైనా జోక్స్ వేస్తారా? ముందు లిఫ్ట్, ఇప్పుడు బైక్. నేచర్ మొత్తం నా మీద పగబెట్టేసిందిరా. నువ్వెక్కడున్నావు? నేను నువ్వు చెప్పిన కేఫ్లో ఉన్నా ఆ సార్తో. సరే సరే, నేను రావడానికి లేట్ అయితే నువ్వు స్టార్ట్ చేసేయి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయి. నువ్వు ఎలాగో కోఫౌండర్వేగా. వాళ్ళు ఇంకా రాలేదులేరా, నువ్వు త్వరగా రారా, నువ్వు ఉంటేనే బాగుంటుంది. సరే, నేను ఏదో ఒకటి చేస్తా. సరేరా, త్వరగా రా. వచ్చేస్తున్నాడు సార్. లిఫ్ట్. సార్, ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నన్ను తేజ్ కేఫ్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఓకే, కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. వాటర్ తాగుతావు? ఫీల్ ఫ్రీ మ్యాన్. ఇంతకీ ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? అది ఊరికే. ఇప్పుడు అబద్ధం చెప్పావు, అక్కడికి వెళ్ళాక ఏం చెప్తావు? సార్, యాక్చువల్లీ నాకు ఒక స్టార్టప్ ఐడియా ఉంది. సో ఇన్వెస్టర్స్ని కలవడానికి వెళ్తున్నాను. నైస్. ఐడియా ఏంటో చెప్పొచ్చు కదా. సారీ సార్, అంటే మీరు దొంగలిస్తారని కాదు, బట్ ఇన్వెస్టర్స్ని కలవడానికి వెళ్తున్నాను కదా, మీకు చెప్పి వాళ్ళకి చెప్తే సెకండ్ హ్యాండ్ అవుతుంది. ఇట్ డజంట్ మేక్ సెన్స్, బట్ అదంతే సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎందుకు లేట్ కూడా చెప్తావా? అంటే చాలా దూరం వెళ్ళాలి కదా, మాట్లాడుకోవడానికి ఏదో ఒక టాపిక్ ఉంటుంది. చెప్తాను సార్, దాంట్లో ఏముంది. సార్, యాక్చువల్లీ నేను పర్టికులర్గా టైమింగ్స్ అన్ని ఫాలో అవుతాను సార్. కరెక్ట్ టైంకే రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాను, బట్ కానీ సడన్గా లిఫ్ట్ ఆగిపోయింది సార్. సో అది రిపేర్ అయ్యి వచ్చేసరికి చాలా టైం పట్టింది, అండ్ బైక్ కూడా ఇప్పుడు హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ లేట్ ఎందుకు అయిందంటే ఏమని చెప్తావు? ఆబ్వియస్లీ నిజమే చెప్తాను సార్. ఇప్పుడు నేను అబద్ధం చెప్పి అది నిజమని నమ్మే వరకు చాలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా నేను మాత్రం నిజమే చెప్తాను. గుడ్. మీరేం చేస్తారు సార్? నాకు కంపెనీ ఉంది. ఓ, జాబ్ కావాలంటే చెప్పు, వేకెన్సీలు ఉన్నాయి. సార్, జాబ్ చేయాలనుకుంటే ఇప్పుడు మీ కార్ ఎక్కేవాడిని కాదు సార్. ఐ డోంట్ వాంట్ టు డూ ఏ జాబ్, ఐ వాంట్ టు ప్రొవైడ్ జాబ్స్. నాకు జాబ్ చేయడం కన్నా క్రియేట్ చేయడంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సార్. జీవితం అంటే అంతే కదా సార్, మనసుకు నచ్చింది చేయాలి. అంటే జాబ్ సేఫ్ కాదంటావా? సేఫే సార్, బట్ ఆ సేఫ్టీయే నాకు నచ్చదు. అంటే ఇప్పుడు మనకు నచ్చిన పని నరకంలో చేసినా స్వర్గంలానే ఉంటుంది, కానీ నచ్చని పని స్వర్గంలో చేసినా నరకంలానే ఉంటుంది సార్. స్వర్గంలో నరకం చూడడం కన్నా నరకంలో స్వర్గం చూడడమే బెటర్ సార్. బాగానే మాట్లాడుతున్నావు సార్. మీ కంపెనీ విజిటింగ్ కార్డు ఉంటే ఒకసారి ఇవ్వండి సార్. మా రూమ్లో 2 పనికిమాలిన ఎదవలు ఉన్నారు. వేకెన్సీ ఉందన్నారు కదా, వాళ్ళు ఇంటర్వ్యూకి వస్తారు. షూర్. అయినా ఈ స్టార్టప్స్ అంటే నాకు చిరాకేస్తుందయ్యా. ఈ జనరేషన్ వాళ్ళు ఏం థింక్ చేస్తారో ఏంటో, ప్రతి ఒక్కడు వచ్చి ఏదో ఒకటి చేసి పొడి చేద్దాం అనుకుంటాడు. ఏమో సార్, అన్నీ మన పర్స్పెక్టివ్ బట్టే చేంజ్ అవుతాయి. పర్స్పెక్టివ్ కరెక్టే, కానీ మ్యాటర్ కూడా ఉండాలి కదా. ఈ మధ్య స్టార్టప్స్ అన్ని ఫేమ్ కోసం, ఫాస్ట్ విక్టరీ కోసం స్టార్ట్ చేస్తున్నారు. అదే 5 years బ్యాక్ అనుకో, రియల్ టైం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చేసేవాళ్ళు. ఐ డోంట్ నో వేర్ ద జనరేషన్ ఇస్ హెడ్డింగ్. అందుకే సార్ మీ బిజినెస్ మెల్లగా పెరిగింది, కానీ ఇప్పుడు టైం చాలా మారిపోయింది. మనం ఆలోచించేలోపు ఇంకొకటి ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాడు. ఫాస్ట్ డజంట్ ఆల్వేస్ మీన్ బెటర్. లాంజిటివిటీ కోసం గట్టి ఫౌండేషన్ ఉండాలి, స్పీడ్ కాదు. సార్, ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ప్రోడక్ట్ ఒకటే కాదు, ఎక్స్పీరియన్స్ కూడా. ఆ ఎక్స్పీరియన్స్ వల్లే లాంజిటివిటీ పెరుగుతుంది. ఎక్స్పీరియన్సా? ఇట్ డజంట్ మ్యాటర్ యంగ్ మ్యాన్. చివరి వరకు మనల్ని కాపాడేది ప్రాఫిట్స్ మాత్రమే. కరెక్టే సార్, కానీ పీపుల్ లేకుండా ప్రాఫిట్స్ ఎలా తెస్తారు సార్? ఇప్పుడు వాళ్ళకి పర్సనలైజేషన్ కావాలి. మీరు ఇంకా చాలా వెనకున్నారు సార్. ప్లీజ్ స్టాప్ దిస్ బుల్షిట్. ఓకే, ఒక సీనియర్తో ఎలా నేను మాట్లాడేది? బిజినెస్ అంటే ఆషామాషి అనుకుంటున్నావా? బెటర్ ఇప్పుడే డ్రాప్ అయిపో. నువ్వైతే ఈ మైండ్ సెట్తో ఏమీ చేయలేవు. బిజినెస్ కాదు కానీ నోరు మూసుకొని జాబ్ చేసుకో. సారీ టు సే దిస్ సార్, అయినా మీరెవరు సార్ దాన్ని డిసైడ్ చేయడానికి? ప్రతి ఒక్కడికి వాడి మీద కంటే పక్కనోడి మీద కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, ఏం పీకలేడని. సార్,
ఎవరైనా దేనికోసమైనా వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి మరీ ఫైట్ చేస్తున్నారంటే వీలైతే ఎంకరేజ్ చేయండి సార్, అంతేగాని ఇలా డిస్కరేజ్ మాత్రం చేయకండి. ఎనీవే ఐ డెంట్ లైక్ యువర్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ. నీ డెస్టినేషన్ వచ్చేసింది. థ్యాంక్ యూ సార్ లిఫ్ట్ ఇచ్చినందుకు. అదిగో వచ్చేసాడు. హాయ్ ఆర్య. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకు ఆర్య ఎంతసేపు అయింది? ఇంకా వాళ్ళు రాలేదు కాబట్టి మనకు సరిపోయింది, లేదంటే రచ్చ రచ్చ అయిపోయేది. రాలేదా? అదే సార్, ఇందాక లిఫ్ట్లో స్టక్ అయిపోయాను, అది రిపేర్ అవ్వడానికి టైం పట్టింది. మళ్ళీ వస్తూ ఉంటే బైక్ కూడా ఆగిపోయింది సార్, అందుకే లేట్ అయింది. సరే సరే, ఇప్పుడు మంచి ప్రిపేర్ అయ్యావు కదా? సార్ అయ్యాను. సార్ ఒకసారి వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో కాల్ చేసి కనుక్కోండి సార్. ఓకే. హలో సార్, వస్తున్నారా? ఇక్కడే ఉన్నాం. ఆర్య ఎప్పుడు వచ్చాడు? సార్. సరే సార్, ఓకే సార్. వచ్చేస్తున్నారంట ఆర్య. ఓకే సార్.